జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు చెనుగు చేసినది అరణ్యకాండం 32వ సర్గలో ఉన్నాం. 31వ సర్గలో మారీచుడితో రావణుడు సంభాషించడం కనిపిస్తుంది. 32వ సర్గ శూర్పణఖ రావణుని వద్దకు వెళ్ళుట. అంతకుముందు అకంపనుడు వచ్చాడు, ఇప్పుడు శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ భయంకరములైన పనులు చేయు 14,000 మంది రాక్షసులను, త్రిశిరస్సుని, దూషణుణ్ణి, కరుణ్ణి ఒక్క రాముడు చంపివేయుట చూచి మేఘము వలె చాలా బిగ్గరగా అరచెను. ఆమె ఇతరులెవ్వరూ చేయజాలని శ్రీరాముడు చేసిన పనిని చూచి చాలా భయపడినదై రావణుడు పాలించుతున్న లంకకు వెళ్ళాను. కరదూషణాదులు తనకు రక్షణ ఇస్తారనుకుంది. వాళ్ళు ఎప్పుడైతే రక్షించలేదో వాళ్ళు మరణించారు. ఇంకా రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరుత్తులు అను దేవతాగణము చేత సేవించబడుచున్న దేవేంద్రుడి వలె సమీపమున కూర్చున్న మంత్రులచే సేవించబడుతున్న ప్రజ్వలించుచున్న తేజస్సు గల రావణుణ్ణి ఆ శూర్పణఖ రాజభవన అగ్రమునందు చూచెను. సూర్యునితో సమానుడైన ఆ రావణుడు బంగారు సింహాసనం మీద కూర్చుండెను. అధికమైన నెయ్యి హోమము చేయుటచే ప్రజ్వలించుచున్న బంగారు వేది ఎందున్న అగ్నివలే ప్రకాశించుచుండెను. రావణాసురుడికి గొప్ప ప్రకాశం ఉంది. సూర్యుడైన ఆ రావణుణ్ణి యుద్ధములో దేవతలు కానీ, గంధర్వులు కానీ, భూతములు కానీ, మహాత్ములైన ఋషులు కానీ జయింపజాలరు. అతడు నోరు తెరుచుకొని ఉన్న యముని వలె ఉండెను. అతనికి దేవాసుర యుద్ధములలో అనేక పర్యాయములు వజ్రప్రహారము చేత గాయములు తగిలి ఉండెను. ఐరావతము దంత అగ్రముల చేత పొడవగా అతని శరీరము మీద తగిలిన దెబ్బలు కాయలు కాసి ఉండెను. రావణాసురుడి శరీరం మీద ఈ దేవాసుర యుద్ధంలో జరిగిన తగిలిన దెబ్బల యొక్క గుర్తులన్నీ ఉన్నాయి. విశాలమైన వక్షస్థలము కల వీరుడైన ఆ రావణుడు 20 భుజములతో 10 తలలతో రాజలక్షణములతో ప్రకాశించుచుండెను. అతని సమీపమునందున్న ఛత్ర చామర్యాదుపకరణములు చాలా సుందరముగా ఉండెను. ఆ రావణుని శరీర కాంతి నున్నని వైఢూర్య మాణిక్యము కాంతి వలె ఉండెను. అతడు కాల్చి శుద్ధి చేసిన బంగారపు కుండలములను ధరించెను. అతని భుజములు అందముగా ఉండెను. దంతములు తెల్లగా ఉండెను. పెద్ద ముఖము గల అతడు పర్వతము వలె ఉండెను. ఇక్కడ రావణాసురుడు వైఢూర్యము మాణిక్యం కాంతిలాగా ఉంది శరీరం అని వర్ణిస్తున్నారు. పెద్ద ముఖము గల అతడు పర్వతము వలె ఉండెను. దేవతలతో యుద్ధము చేసినప్పుడు విష్ణు చక్రము చేత తగిలిన దెబ్బల ఆనవాళ్లు 100 కొలది అతని శరీరంపై ఉండెను. మహాయుద్ధములలో అతడు ఇతరములైన ఆయుధముల ప్రహారములను కూడా పొంది ఉండెను. ఆ రావణుని శరీరము సమస్త దేవతల ఆయుధముల దెబ్బలు తిని ఉండెను. అతడు క్షోభింపచేయ శక్యము కాని సముద్రములను కూడా క్షోభింపచేయ సమర్థుడు. అతడు కార్యములను శీఘ్రముగా సాధించువాడు. అతడు శ్రేష్టములైన పర్వతములను విసిరివేయగలవాడు. అంత బలవంతుడు. దేవతలను కూడా జయించినవాడు. ధర్మములను నశింపచేయువాడు. పరభార్యాగమనము చేయువాడు. అదొక్కటే వాడిలో ఉన్న పెద్ద లోపం. ఆ రావణుడు దివ్యాస్త్రములను అన్నింటినీ ప్రయోగించుటకు సమర్థుడు. యజ్ఞములకు విఘ్నము కలిగించువాడు. నాగులు నివసించు భోగవతి నగరమునకు వెళ్ళి వాసుకిని ఓడించి తక్షకుని ప్రియురాలైన భార్యను బలాత్కారముగా తీసుకొచ్చాడు. కైలాస పర్వతమునకు వెళ్ళి కుబేరుణ్ణి జయించి అతనికి చెందినది ఇచ్ఛానుసారము ప్రయాణము చేయునది అగు పుష్పక విమానమును అపహరించినవాడు. అతడు కోపము వచ్చినప్పుడు చైత్రరథము అను వనమును, నందనవనమును, పద్మ సరస్సును, దేవతల ఇతర ఉద్యానవనములను నాశనము చేయుచుండును. శత్రువులను పీడించును. ఉదయించుచున్న సూర్యచంద్రులను తన బాహువులతో అడ్డుకొనగలడు. అతడు పూర్వము
10,000 సంవత్సరములు మహారణ్యములో తపస్సు చేసి బ్రహ్మదేవునకు తన శిరస్సులను ఖండించి సమర్పించెను. యుద్ధమునందు ఒక్క మనుషుల వలన తప్ప దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచములు, పతగులు, ఉరగులు మొదలగు ఎవ్వరి నుండి మరణము కలగకుండా వరమును సంపాదించెను. అతడు యజ్ఞములందు బ్రాహ్మణులు తీసిన హవిస్సు ఉండే పాత్రలలో పోసి పవిత్రము చేసిన సోమమును దేవతలకు చెందకుండా నశింపచేయును. పూర్తి కావచ్చిన యజ్ఞములను ధ్వంసం చేయను. యజ్ఞయాగాదులు చేయనివాడు, ఎందుకంటే దేవతలకు బలం వస్తుంది. క్రూరుడు, బ్రహ్మహత్యలు చేసినవాడు, దుష్ట ప్రవృత్తి కలవాడు, కఠినుడు, జాలి లేనివాడు, ప్రజలకు హితము కాని పనులందు ఆసక్తి కలవాడు. శూర్పణఖ సర్వభూతములను ఏడిపించినవాడు, సకల లోకములకు భయము కలిగించినవాడు, శూరుడు, మహాబలశాలి అయిన సోదరుడు రావణుణ్ణి చూచెను. ఆ రావణుడు దివ్యములైన వస్త్రములు, అలంకారములు, పుష్పమాలలు ధరించి ఆసనంపై చక్కగా కూర్చుండి ఉండెను. అతడు విజృంభించిన మృత్యుదేవతకు మృత్యుదేవత వలె ఉండెను. భయముతో వ్యాకులురాలైన ఆ శూర్పణఖ మంత్రులతో కూడి ఉన్న రాక్షసుల ప్రభువు, మహాభాగ్యవంతుడు, పౌలస్త్య వంశమునకు ఆనందకరుడు, శత్రు సంహారకుడు అయిన రావణుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికెను. నిర్భయముగా సంచరించుటకు అలవాటు పడిన శూర్పణఖ మహాత్ముడైన లక్ష్మణుడు వికృత రూపవంతురాలినిగా చేయుటచే భయమోహములతో నిండిన మనస్సు కలదై తన దుస్థితిని చూపుచూ ప్రజ్వలించుతున్న విశాల నేత్రములు గల ఆ రావణునితో ఇట్లు పలికెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 32వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.